ఎక్సైజ్ పాలసీపై విస్తృత స్థాయిలో అధ్యయనం చేస్తున్నామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. గత ప్రభుత్వ హయాంలో అనేక శాఖల్లో జరిగిన అవకతవకలపై శ్వేతపత్రం విడుదల చేశామని, మరో 3 శాఖలపై శ్వేతపత్రాలు త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. ఇక భూ హక్కు చట్టం ద్వారా ప్రజలకు మోసం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర. అన్ని శాఖల్లో ప్రక్షాళన చేయాల్సి ఉందని, ధనార్జనే ధ్యేయంగా గత ప్రభుత్వం అన్ని శాఖలను అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు. తొలి ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. ఈరోజు స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఉదయం కాణిపాకంలో విఘ్నేశ్వరుడికి అభిషేకం చేసుకుని స్వామివారికి వచ్చి ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల్లో నష్టపోయిన నష్టాన్ని అంతా కూడా మరి ప్రజలకి ఆనందకరమైనటువంటి పరిపాలన అందించడానికి అన్ని రకాలుగా శక్తులు భగవంతుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ కూడా శక్తులు ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది. ఇవాళ చక్కటి పంటలు పండాలా, వర్షాలు పడుతూ ఉన్నాయి, చక్కటి పంటలు పండి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది.